గుడ్ లక్. అయితే డిఫెన్స్ నుంచి కాబట్టి నేను ఒక క్వశ్చన్ పర్సనల్గా మీకు ఇద్దాం అనుకుంటున్నా. అమర్ జవాన్ భార్య పైన ట్రోలింగ్ అనేసి మీరు సోషల్ మీడియాలో ఒకటి చూసి ఉండొచ్చు. ఇది దానికి సంబంధించి దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలింగ్ చేసిన ఒక అహ్మద్ అనేసి అబ్బాయి చాలా గలీజ్గా ట్రోలింగ్ చేసిండు. చూసాను. అండ్ ఇది ఒకటి ఇలాంటి ట్రోలింగ్సే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొంతమంది యూట్యూబర్స్ హనుమంత్ ఆయన కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సభ్య సమాజంలో లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్న పిల్లలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ఫ్యామిలీ బాండ్ని కూడా చాలా తప్పుగా తీసుకునేలాగా మెసేజెస్ ఇస్తున్నారు. బేసిక్ ఏమైందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని చాలా టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు వీళ్ళు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ఎనీ ఉమెన్ ఆల్సో అన్న. ఓన్లీ ఉమెన్ అని కాదు, మెన్ అని కాదు, ట్రాన్స్జెండర్ కాదు, అంటే కాస్ట్, క్రీడు, లేకపోతే జెండర్ ఏది లేకుండా ట్రోలింగ్ అనేది ఎట్లా అయిపోయిందంటే దానికి బేస్మెంట్ అంటే చెప్తాం కదా, చెట్టుకు రూట్ ఎంత ఉందో మనకు తెలీదు. ఇప్పుడు సాయిధరం తేజ్ గారు అది చేయకపోతే అంత సాయిధరం తేజ్ గారు మంచు మనోజ్ గారికి ఆయనతో ఆల్రెడీ ఒకటి ఉంది, ఒకటి జరిగింది. బట్ ఏంటంటే అంత సడన్గా ఒక వేవ్ రావడానికి సాయిధరం తేజ్ గారు, సాయి దుర్గా తేజ్ గారు చాలా ఇంపార్టెంట్. అండ్ మనుషులు ఎట్లా ఉంటారు కూడా తెలియదు అన్న. ఓపెన్ చెప్పాలంటే మా డిఫెన్స్లో అట్లా ఎవడైనా చేసి ఉంటే ఈ పార్టీకి ఏమైందో మాకు తెలుసు. సింపుల్ చెప్తా, ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వర్డ్స్ అకార్డింగ్, అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. తొలిచోకి సైడ్లోనే ఇట్లానే సంథింగ్ ఒకటి జరిగింది. 2015 ఇది ఆన్ రికార్డ్స్. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. ఇట్లానే ఏదో జరిగితే మన ఆర్మీ అది ఉంటుంది కదా అన్న, ఏమంటారు, లారీ లాగా ఉంటుంది మీకు తెలుసా? అవును. జరిగితే లోపల వేసుకుపోయారు. వజ్రానా? వజ్రా లాంటిదే ఎగ్జాక్ట్లీ. అప్పట్లో వజ్రా అని పేరు ఉందో లేదో నాకు తెలియదు. సో దాని ముందంటే లోపల వేసుకెళ్ళిపోయారు. తిరుమలగిరి లోపల, మెహదీపట్నంలో ఉంది, మెహదీపట్నం లోపల 10 రోజుల వరకు బయటికి రాలే. చాలా ఎమ్మెల్యేలు ట్రై చేసారు, చాలా ఎంపీలు ట్రై చేసారు, చాలా ఫోన్స్ వచ్చింది. డిఫెన్స్ రూల్సే. వాళ్ళ ముందు ఏమైనా అయిందంటే వాడికి ఏం చేయాలో అట్లా చేసి ఆ ట్రీట్మెంట్ చేసి ఆయనకి పంపించారు. కానీ ఏదైతే ఏది జరిగిందో ఫస్ట్ ఏడవాలా, మనం సిగ్గుపడాలా. మన చుట్టూ ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. వాళ్ళని అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఎట్లా ఉండాలంటే సైబర్ సైడ్ చాలా బలం రావాలన్న. ఇట్ ఈస్ లైక్ సైబర్ సెక్యూరిటీ షుడ్ బి ద ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. దెన్ క్రైమ్ రాని ఏదైనా క్రైమ్స్ అవన్నీ కంట్రోల్ చేయవచ్చు అన్న, జరిగేవన్నీ. ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చిన, ఒక సార్ట్ ఆఫ్ సెక్షన్ చేసిన క్రైమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సడన్గా హైదరాబాద్లో అన్ని మర్డర్ జరిగినాయి. సడన్గా ఏమైపోయింది, 11 o'clock బయట ఎవరు వస్తలే, సీఎంస్ కాల్. సో అట్లానే అటువంటి క్రైమ్ని కంట్రోల్ చేయడానికి మనకు దారిలేదు. కానీ సైబర్ని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ వెరీ ఒఫెన్సివ్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాం, ఒఫెన్సివ్ మోడ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఆ హనుమంత్కైనా ఈ అహ్మద్కైనా ఎగ్జాక్ట్లీ అదే చెప్తాం. లీవింగ్ ఆల్ కాస్ట్ క్రీడ్ ఈక్వల్ శిక్ష ఉండాలి. శిక్ష ఎట్లా ఎంత డేంజరస్ ఉంటే అంత మంచిది. అది లేకునేసరికి ఎవడేం చేయలేడన్న బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఇటువంటి వాళ్ళు ఇండియాలో ఎట్లా బతుకుతారు నాకు అర్థమైతలేదు. పోతే మంచిది అని. అది మన పొలిటీషియన్స్ వల్ల కొన్ని అప్పీజ్మెంట్స్ ఉంటాయి, మైనారిటీ అప్పీజ్మెంట్స్ 100% పక్కన పెట్టేద్దాం. బట్ ఐ రియలీ విష్ దెమ్ టు డై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ.